కోల్ గ్యాసిఫికేషన్ కు కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 2030 నాటికి 100 మిలియన్ టన్నుల కోల్ గ్యాసిఫికేషన్ సాధించాలని ప్రధాని మోదీ సూచించారని తెలిపారు. కార్బన్ వ్యర్థాలు తగ్గించడం, క్లీన్ కోల్ టెక్నాలజీ, తక్కువ కార్బన్ ఎకానమీ దిశగా కోల్ గ్యాసిఫికేషన్ ఉంటుందని చెప్పారు. దీనికోసం 8,500 కోట్ల ప్రోత్సాహకాలు ఇచ్చే కార్యక్రమానికి కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు కిషన్ రెడ్డి. భారతదేశంలో ఉపయోగిస్తున్నటువంటి విద్యుత్ శక్తిలో 74% విద్యుత్తు ఈరోజు బొగ్గు ద్వారా, కోల్ ద్వారా ఆధారితమైనటువంటి విద్యుత్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అవుతున్నటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఈరోజు అనేక ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ నెట్వర్క్ పెరుగుతూ ఉంది. ఆ దిశలో కోల్ యొక్క డిమాండ్ విద్యుత్ కోసం పెరుగుతున్నది. కాబట్టి ఆ దిశలోనే అన్ని రకాలుగా భవిష్యత్తులో ఏ రకమైనటువంటి విద్యుత్ డిమాండ్ పెరిగినా దానికి అనుకూలంగా కోల్ ఉత్పత్తి చేయడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానమంత్రి గారు రెగ్యులర్గా డైలీ వైజ్ మానిటరింగ్ చేస్తారు. ఉదయం సాయంకాలం ఈరోజు కోల్ ఎంత ఉత్పత్తి అయింది, ఎంత సప్లై అయింది, ఎంత పవర్ జనరేషన్ అయింది అనే విషయాన్ని మేము ప్రతిరోజు ప్రధానమంత్రి గారికి ఉదయం సాయంకాలం తెలియజేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉన్నాం. కోల్ డీకోల్డ్ అయినటువంటి మైనింగ్స్ను మైన్ క్లోజర్ యాక్టివిటీ ద్వారా గ్రీనరీ డెవలప్మెంట్ చేయడము, మళ్ళీ దాన్ని పునరుపయోగించుకోవడం కోసం భూములను ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కోల్ మినిస్ట్రీ ద్వారా ఈరోజు అనేక రకాల గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం కూడా మా యొక్క పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కోల్ ఇండియా కంపెనీ కానీ, నైవేలి కంపెనీ కానీ, అవి సోలార్ విద్యుత్ కావచ్చు, లేకపోతే ఇతర అనేక రకాల గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ఈరోజు భారతదేశ అభివృద్ధిలో ఈరోజు కోల్ మినిస్ట్రీ కీలక పాత్ర పోషిస్తున్నది.